దయచేసి ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. అందరూ కూర్చోండి. అంజనా రాబోయ్. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి, లోపలికి రావాలి అందరూ కూడా ప్లీజ్. అందరూ కూర్చోండి. సభ ముగియలేదు, స్వామివారు వెళ్ళారు. సభ ఇంకొక 20 నిమిషాలు. కూర్చోండి రాధాకృష్ణ, కూర్చోండి. బాగానే కూర్చోండి అంటున్నా. భోజనం ముగించుకొని వెళ్ళండి, భోజనం చేసుకొని వెళ్ళండి. కూర్చోమా, అందరూ కూర్చోండి. సంస్కృతం బ్రహ్మాండంగా మెచ్చుకున్నా లేవు. गुहायां गेहे वा बहिरपि वने वा दृशिखरे जले वा वह्नौ वा वसतु वसते किं वद फलम् सदा यस्यैवान्तःकरणमपि शम्भो तव पदे स्थितो चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी स्थितो चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी सारसनाथे नयने तावेव करौ स एव कृतकृत्यः या ये यो यो भर्गो वदति क्षेते सदार्चत स्मरति सदार्चत स्मरति. కొంచెం అందరు కూర్చోండి దయచేసి. ఒక 10 నిమిషాలే, సమావేశం ముగియలేదు, ఆరంభమైంది. ఓ 20 నిమిషాల్లో సమాప్తమవుతుంది. ఇప్పుడు వద్దండి, ఇప్పుడు వద్దు నాయనా. ఇగో సారీ రాధాకృష్ణ గారు, ఇప్పుడు పురాణ మహేశ్వర గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు కృతజ్ఞతలు చెప్పేసి సభ అయిపోతుంది. ఎవరు 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 కొంచెం అందరూ శ్రద్ధగా వినండి ఆయన. కొంచెం కూర్చోండి, ఒక 10-20 నిమిషాలు. ధర్మం జిజ్ఞాసమానానాం నిశ్చయో ఏన జాయతే తం ధర్మవేదినం శాంతం విశ్వనాథ గురుం భజే. పరమ పావనమైన మా శాస్త్రి గారి శత జయంతి మహోత్సవాల్లో భాగంగా ఈనాడు నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతూ ఉండడం అత్యంత ఆనందదాయకమై ఉన్నది. సుమారు ఒక 40-35 సంవత్సరాల వెనుకకు వెళ్ళి ఆనాడు జరిగినటువంటి ఘటనలన్నిటి కూడా జ్ఞాపకం చేసుకునేట్టుగా చేస్తున్నది ఈ సభ. అప్పటి కాలంలో రామచంద్ర శర్మ గారు అరే కదా శంకర మఠాన్ని స్థాపించాలి అని సంకల్పించినది. వారి సంకల్పాన్ని సాకారం చేయడం కోసమై శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలి అని అంటే
అద్వైత వేదాంత ప్రచార దక్షులు మన ప్రాంతంలో మా గురువరేణులు మాత్రమే అని భావించి వారి సారథ్యంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరగాలి నాచారం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అని తలపెట్టి వారికి బాధ్యతను అప్పచెప్పినారు. అప్పుడు మా గురువుగారు ఎవరితో స్థాపిస్తే ఇది సూర్యాచంద్రులంత వరకు కూడా పూజింపబడుతుంది అని ఆలోచించి జగద్గురువులు పూరీ పీఠాధీశ్వరులు శ్రీ నిరంజన దేవతీర్థ మహాస్వామి వారిని ఇక్కడికి ఆహ్వానించినారు. కానీ వారి రాక ఆలస్యమైనది. ఏనాడు వారు రావాలి అని మా గురువుగారు ఆహ్వానించినారో ఆనాడు వారు రావడం లేదు. వేలాది మంది భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు జగద్గురువుల యొక్క రాకను గురించి. అప్పుడు క్షణకాలంలోనే వారికి ఒక స్ఫురణ వచ్చినది. వారి ఉపన్యాసాన్ని వినేందుకు ఎదురు చూస్తున్నటువంటి భక్త సమూహం అంతా కూడా ఉత్సాహంతో ఆనందంతో ఉన్నారు. ఆ ఉత్సాహం నీరు గారకుండా ఉండాలి అంటే సమానమైనటువంటి ఉపన్యాసాన్ని పెట్టించాలి అని భావించి మా శాస్త్రి గారు 2 పండితులను ఇక్కడికి ఆహ్వానం చేసినారు. ఆ 2 పండితులలో దివాకర్ల వెంకటావధాని గారు ఒకరు, తర్వాత కేశవపంతుల నరసింహశాస్త్రి గారు ఒకరు. వారిద్దరి పాండిత్యం ఎంత గొప్పదో ఉపన్యాసం కూడా అంత గొప్పగా ఉండేది, సభను రంజింపజేసేటువంటిదిగా ఉండేది. వారు పండితులు వచ్చినారు, వారికి ఒక వసతి ఏర్పాటు చేసినారు. ఈనాటి వరకు ఇంకా అట్లానే ఉన్నాయి ఆ రూములన్నీ, నాకు ఇప్పటికి చూస్తే జ్ఞాపకం వచ్చినది. వారి సేవలో నన్ను నియోగించినారు. నేను వెళ్ళి వారికి నీళ్లు కావన్నా పాలు కావన్నా అని అడగడానికి వెళ్ళిన సమయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు ఈనాటి వరకు నాకు జ్ఞాపకం. మా శాస్త్రి గారు ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు, వారికి మంచం వేసి విశ్రాంతి కోసం ఒక వ్యవస్థ చేసినారు. వారు మాట్లాడుకున్నటువంటి చమత్కారపు మాటలు ఈనాటి వరకు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. వారేమన్నారు అంటే, దివాకర్ల వెంకటావధాని గారు ముందు వచ్చినారు, తర్వాత కేశవపంతుల నరసింహశాస్త్రి గారు వచ్చినారు. వీరు వారిని అడుగుతూ ఉన్నారు, దివాకర్ల వెంకటావధాని గారిని కేశవపంతుల నరసింహశాస్త్రి గారు అడుగుతున్నారు, ఏమండి ఆరోగ్యంగా ఉన్నారా అన్నారు. అనగానే దివాకర్ల వెంకటావధాని గారు ఆరోగ్యములో యావత్తు పోయినది అన్నారు. ఆరోగ్యం అనే పదంలో యావత్తు పోయినది, మిగిలింది ఏమిటి? ఆరోగ్యం మిగిలినది అన్నారు. అనగానే మా గురువుగారు ముసుగుసు నవ్వుతూ నన్ను చూసినటువంటి ఘటన ఈనాటి వరకు కూడా జ్ఞాపకం వస్తుంది. నిజానికి ఒక పండితుడు ఇంకొక పండితునికి గౌరవాన్ని ఇవ్వరు సామాన్యంగా. ఆ పండితుడు అభివృద్ధి చెందుతూ ఉంటే ఈర్ష్య చెందుతూ ఉంటాడు సహజంగా. కానీ మా గురువుగారిలో అటువంటి లక్షణం లేదు. ఇప్పుడే చెప్పినాను కదా, పూరీ స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తుల మనస్సులను రంజింపజేయాలి అంటే సమానమైనటువంటి అటువంటి పట్టుదల, అటువంటి పటిష్టము కలిగినటువంటి ఉపన్యాసం ఎవరు చెప్పగలరు అనంటే శాస్త్రంలో పాండితీ ప్రకర్షను కలిగి ఉండి లౌకికమైనటువంటి సభను రంజింపజేసేటువంటి లక్షణం వారిద్దరిలో ఉన్నది అని చెప్పి రావింపజేసి ఆనాడు కార్యక్రమాన్ని చేయించినారు అంటే ఎంతటి విశాల హృదయం మా గురువుగారిది. ఇక్కడ జరిగినటువంటి ఘటనను ఈ విధంగా స్మరణ చేయడం జరుగుతున్నది. ఇక మా గురువుగారి విషయానికి వచ్చి చూసినట్టయితే 4 పీఠాలతో మాకు అన్నయ్య చెప్పినట్టు సమానమైనటువంటి ప్రేమానురాగాలు పొందినటువంటి వ్యక్తులు. ఏ ధర్మశాస్త్రంలో ఎక్కడ ప్రశ్నించేటువంటి యొక్క అవకాశం ఉన్నా ఎటువంటి రీతిలోనైనా ప్రశ్నించవచ్చును వారిని. వారు సమాధానం చెప్పినారు అనంటే ఆ సమాధానాన్ని వెతకడం కోసం మనం పుస్తకాలు దగ్గర పెట్టుకోవాలి. అది వీరమిత్రోదయంలోనా లేకపోతే ధర్మశాస్త్ర భగవంత భాస్కరంలోనా ఉంటుంది. ఓనాడు ధర్మశాస్త్రానికి సంబంధించిన చర్చ జరిగినది మా గురువుగారి సన్నిధానంలో. ఏం జరిగినది అనంటే, సామాన్యంగా మన ప్రాంతంలో మోతుకాకులతో తయారు చేసిన విస్తర్లో భోంచేయడం అనేటువంటిది అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం. కానీ ధర్మ సింధుకారుడు ఏం చేసినాడు అనంటే మోతుకాకులలో భోజనం చేయడాన్ని నిషేధించినాడు. వేదంలో మాత్రం ఏం చెప్పబడ్డది అంటే
వేదంలో మోదక చెట్టుకు సుశ్రవ అనే ఒక బిరుదున్నది. సుశ్రవ అంటే బ్రహ్మచింతన చేస్తూ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి ఋషువులంతా కూడా బ్రహ్మచర్చ చేస్తూ ఉండగా ఆ చర్చలన్నిటి కూడా విన్నది కావున అది సుశ్రవ అయినది. ఆ పాలాశ దండాన్ని ధరించేటువంటి సమయంలో సుశ్రవ సమ్మాకురు అని ప్రార్థన చేస్తాడు. నీవు సుశ్రవాయి ఉన్నావు కాబట్టి నన్ను సుశ్రవుణ్ణి చెయ్యి అని ప్రార్థన చేస్తారు. అందుకని మన ప్రాంతంలో అది యజ్ఞ వృక్షము కాబట్టి అందులో మ్యూతకాకులతో తయారు చేసిన విస్తరలో భోంచేస్తే మనం కూడా సుశ్రవులమవుతాము అని భావించి అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయానికి ఇది పెద్ద అడ్డుకట్ట వేసినది ఈ శాస్త్రవచనం. మూతకాకుల్లో పలాశపత్రే భోజన నిషేధ అని ఉన్నది. అప్పుడు మా శాస్త్రి గారు దాన్ని ఆధారంగా పెట్టుకొని ఒక్క ధర్మశాస్త్రంలోని ఒక్క వచనం చూసి నిర్ణయం చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు 10 మందికి పాలు పోయండి అని అన్నారు భోజనంలో కూర్చున్నటువంటి వాళ్ళు. ఆ చివరికి ఉన్నవాడికి మాత్రము పెరుగు వేయండి అన్నారు. 10 మందిలో ఆ చివరి వాడు కూడా వస్తాడు కదా, మరి వానికి ఎందుకు నిషేధం చేసినారు అని అంటే వాడికి పాలంటే పడవు, వాడు కేవలం పెరుగు మాత్రమే స్వీకరించేవాడు అనేటువంటి కృపా దృష్టితో 10 మందిని సమానంగా చెప్పి చివరి వాడిని మాత్రం పెరుగు వేయండి అనడంలో ఒక అర్థము ఎట్లా లోకంలో మనం తీసుకుంటామో అదేవిధంగా పాలాశపత్రంలో నిషేధం ఉన్నది అనంటే ఎటువంటి పాలాశపత్రం అనేటువంటి విచారం చేయాలరా అన్నారు. అందుకని వీరమిత్రోదయము ధర్మశాస్త్ర గ్రంథాల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అది. ఆ వీరమిత్రోదయంలోని ఒక వాక్యాన్ని చూపెట్టి పాలాశపత్రంలో భోజన నిషేధం ఉన్నది నిజమే, కానీ తీగతో కూడుకున్నటువంటి పాలాశపత్రంలో అటువంటి వృక్షంలో నుండి ఆవిర్భవించినటువంటి ఆకులో భోజన నిషేధము అని అన్నారు. మన ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ పాలాశ వృక్షములు చెట్లు ఉంటాయి కానీ లతలు ఎక్కడ కూడా కనిపించవు. ఒకనాడు బదరికా కేదార్నాథ్ యాత్ర కోసమని వెళితే కొన్ని పండ్లను ఒక ఆకుతో తయారు చేసిన బుట్టలో అమ్ముతుంటే ఆ పెద్దగా ఉన్నది. ఒక ఆకు వేస్తే ఇంత మనం విస్తరి వేసుకుంటే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉన్నది. ఈ ఆకు ఏమాకు అని అన్నాను. అంటే పలాష్ అన్నది. అనగానే దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకసారి నలిచి చూచే వరకు మన మోతకాకు ఏ వాసన వస్తుందో అదే వాసన వస్తూ ఉంటే ఏ పలాశపత్రం ఇంత పెద్దగా ఉన్నది, దీని చెట్టు ఎక్కడ ఉన్నది అని అడిగితే పర్వతానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక వృక్షాన్ని చూపి ఒక లతగా ఉన్నటువంటి వృక్షాన్ని చూపెట్టినది. ఒక తీగ, ఆ తీగకు పుట్టినటువంటి ఆకున్నదో అది విస్తరంత పెద్దగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆకులో పత్రంలో నిషేధం ఉన్నది. కానీ మన దగ్గర దొరికేటువంటి వృక్షములకు ఉండేటువంటి ఒక చెట్ల ఆకులకు మాత్రం నిషేధం లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం చేసి చెప్పినారు మా శాస్త్రి గారు. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని మనం నిర్ణయం చేయాలి అంటే ఒక ప్రాంతంలో ఒక వాక్యాన్ని చూసి నిర్ణయం చేయడం కాదు, అన్ని ప్రాంతాలు తిరగాలి, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవస్థలను చూడాలి అనేటువంటి ఒక విషయాన్ని తెలియపరిచినటువంటి మహనీయమూర్తి. కేవలం ఒక ధర్మశాస్త్రమే కాదు, ఒక వేదాంతమే కాదు, ఒక జ్యోతిషమే కాదు, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిలో నిష్ణాతులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క సంస్మరణ కార్యక్రమము, వారిని గురించి చక్కగా స్మరించుకునేటువంటి సభ కాబట్టి సంస్మరణ సభ అనేటువంటి పేరుతో మేము పిలుచుకుంటున్నాము. అటువంటి కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ లక్ష్మీ గణేశ పరివార సభ్యులంతా కూడా సమితి లక్ష్మీ గణపతి బ్రాహ్మణ సేవా సమితి వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నాచారం క్షేత్రంలోని అర్చక బృందము అర్చక పురోహితులు కూడా కలిసి చేయడం ఇది చాలా ఆనందదాయకమై ఉన్నది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇంకా వన్నె తెచ్చేందుకు మాకు ఎవరైనా ఒకరు సన్యాసులు జగద్గురువులు అటువంటి వారు దొరికితే బాగుండును అని అనుకున్నాము. మూర్తి భవించినటువంటి సన్యాస ధర్మాలను ఆచరించేటువంటి మహనీయ మూర్తులు శ్రీ మాధవానంద స్వామి వారు కూడా ఈనాటి కార్యక్రమానికి వచ్చి మనల్ని అందరినీ కూడా ఆశీర్వాదం చేసి ఇంకా అనేక రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేసేందుకు ఆశీర్వదించినందుకు వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా వాక్యాలకు విరామాన్ని ఇస్తున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.
మరి శత జయంతి ఉత్సవ సభ ముగింపు దశకు చేరుకుంది. చివరగా పండిత సత్కారంలో భాగంగా సభాధ్యక్షులు, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని సన్మానించవలసిందిగా, కాసుల రాధాకృష్ణ శర్మ గారిని, అలాగే నాచారం పండితులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. కాసుల రాధాకృష్ణ గారు, బిట్లకుంట రామశ